జోలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం జోలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం శ్రీరంగని గావల మధురం శ్రీభూతి గానన శుభదం శ్రీరంగని గావల మధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం శ్రీరంగం ఉభయ కావేరీ నదుల మధ్య గల ఒక ద్వీపం. సప్త ప్రాకారాలతో 15 గోపురాలతో విలసిల్లే భూలోక వైకుంఠం శ్రీరంగం. ఈ శ్రీరంగం ఆలయం తిరుచి జంక్షన్ కి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగం రైల్వే స్టేషన్ నుండి రోడ్డు మార్గంగా వెళితే 1 కిలోమీటర్ దూరంలో ఉంది. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం అన్నట్లుగా విరజానదే కావేరి, శ్రీరంగమే శ్రీవైకుంఠం, శ్రీరంగనాథుడే పరవాసుదేవుడు అని విశ్వవిఖ్యాతి పొంది ముముక్షు కల్పతరువైన ఈ శ్రీరంగ క్షేత్ర వైభవాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. ಕಾವೇರಿ ಪರಿಪೂತ ಪಾರ್ಶ್ವಯುಗಳೇ ಪುನ್ನಾಗ ಸಾಲಾಂಚಿತೆ ಚಂದ್ರಾಖ್ಯಾಯುತ ಪುಷ್ಕರಣ್ಯನುಗತೆ ರಂಗಾಭಿಧಾನೇ ಪುರೇ ವೈಮಾನೆ ಪ್ರಣವಾಭಿದೆ मणिमये वेदाख्य शृंखोज्ज्वले देवं धर्मदिशामुखं फणिशयं श्रीरंगनाथं भजे देवं धर्मदिशामुखं फणिशयं श्रीरंगनाथं भजे. ఉభయ కావేరీ నదుల నడుమ చంద్రపుష్కరిణి తీరంలో ప్రణవాకార విమానంలో 5 తలల ఆదిశేషునిపై దక్షిణముఖంగా శయనించి భక్తజనుల హృదయాలను దోచుకుంటున్నాడు శ్రీరంగనాథుడు, అమ్మవారు శ్రీరంగనాయకి. ఆళ్వార్లు కీర్తించిన 108 దివ్యక్షేత్రాలలో శ్రీరంగం ప్రధానమైనది. కనుకనే మన పెద్దలు ప్రతిదినం
శ్రీమన్ శ్రీరంగ శ్రియమనుపద్రవాం అనుదినం సంవర్ధయ అని శ్రీరంగశ్రీ ఏ విధమైన ఉపద్రవాలు లేక వర్ధిల్లాలని ప్రార్థిస్తారు. ఎందుకంటే శ్రీరంగం అర్చావతారాలకు మూలకందం. పరమపదంలో పరవాసుదేవునిగా వెంచేసియున్న శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో వ్యూహ వాసుదేవునిగా ఆదిశేషునిపై శయనించి ఉంటాడు. ఈ వ్యూహ వాసుదేవమూర్తి నుండి విభవావతారాలైన శ్రీరామకృష్ణాదులు అవతరించారు. అంటే విభవావతారాలకు మూలం క్షీరాబ్ధినాథుడు అన్నమాట. అలాగే అర్చావతారానికి మూలం శ్రీరంగనాథుడు. అర్చావతారం అంటే విగ్రహ రూపం. ఎవరు ఏ ఆలయంలో లేక గృహంలో ఏ విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించినా అందులో ఆ భగవత్ శక్తి శ్రీరంగనాథుని నుంచే వస్తుంది కనుక శ్రీరంగం నిరుపద్రవంగా ఉంటే అర్చారూపంలో ఉండే ఆలయాలన్నీ ఏ ప్రమాదాలకు గురి కాకుండా ఉంటాయి. అందుకే శ్రీరంగశ్రీ వర్ధిల్లాలని కోరుకుంటాము. తిరుమంగై ఆళ్వార్లు ఆరామం షోళంద అరంగనగర్వాళ అని అంటారు. అంటే చుట్టూ తోటలతో ఉండే శ్రీరంగం సుఖంగా వర్ధిల్లుగాక అని. అయితే ఇక్కడ తోటలు అంటే దేశంలో ఉండే ఆలయాలు అని అర్థం. అన్ని ఆలయాలకు మూలమైనది ఈ శ్రీరంగం. భగవంతుడు వేంచేసి ఉండే ఆలయాలు 4 రకాలు. 1 స్వయం వ్యక్తం, 2వది ఆర్షం, 3వది దివ్యం, 4వది మానుషం. స్వయం వ్యక్తం అంటే తనంతట తానుగా వేంచేసినది. ఆర్షం అంటే మహర్షులు ప్రతిష్ఠించినది. దేవతలు ప్రతిష్ఠ చేసినది దివ్యం. మానవ ప్రతిష్ఠితమైనది మానుషం. భగవానుడు తానుగా వరించి తనంతట తానుగానే వేంచేసిన స్వయం వ్యక్త స్థలాలు 8. అందులో మొదటిది శ్రీరంగం, 2 తిరుమలై, 3 శ్రీముష్ణం, 4 తిరునీర్మలై, 5 నైమిశారణ్యం, 6 పుష్కరం, 7 బదరికాశ్రమం, 8 సాలగ్రామం. అయితే శ్రీరంగం, తిరుమల, శ్రీముష్ణం, తిరునీర్మలై అనే 4 క్షేత్రాలలో అర్చారూపంలోనూ అంటే విగ్రహ రూపంలోనూ, పుష్కరంలో తీర్థ రూపంలోనూ, నైమిశారణ్యంలో వనరూపంలోనూ, బదరికాశ్రమంలో పర్వత రూపంలోనూ, సాలగ్రామంలో సాలగ్రామ రూపంలోనూ భగవానుడు వేంచేసియున్నాడని పెద్దల నిర్ణయం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో 4 క్షేత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. 4 వేదాల వంటివన్నమాట. వానిలో అత్యంత ప్రధానమైనది కోయిల్ అంటే శ్రీరంగం. దీనికి భోగమండపం అని పేరు. 2వది తిరుమలై, దీనికి పుష్పమండపం అని పేరు. 3వది పెరుమాళ్ కోయిల్ అంటే కాంచీపురం, దీనికి త్యాగ మంటపం అని పేరు. 4వది తిరునారాయణపురం అని పిలువబడే మెల్కోట, దీనికి జ్ఞాన మండపం అని పేరు. శ్రీరంగం అత్యంత ప్రాచీనమైన స్థలం. శ్రీరంగనాథుడు మొదట చతుర్ముఖుని ఆరాధనామూర్తి. అతి ప్రాచీన కాలమైన కృతయుగంలో శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. ఆ చతుర్ముఖుడు తాను నిత్యం ఆరాధించుకోవడానికై ఒక ఆరాధనామూర్తిని అంటే విగ్రహాన్ని ఇమ్మని శ్రీహరిని ప్రార్థించాడు. ఆయన 5 తలల ఆదిశేషునిపై శయనించిన శ్రీరంగనాథుని విగ్రహాన్ని శ్రీరంగ విమానంతో బ్రహ్మకు బహూకరిస్తాడు. అది మొదలు బ్రహ్మ భక్తి శ్రద్ధలతో శ్రీరంగనాథుని ఆరాధిస్తూ వచ్చేవాడు. బ్రహ్మ కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు,
ఇక్ష్వాకువు శ్రీమన్నారాయణుని భక్తుడు. అతడెలాగైనా సరే శ్రీరంగ విమానాన్ని సంపాదించాలని బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే తన కోరికను తెలియచేస్తాడు. ఇంతలో శ్రీహరి ప్రత్యక్షమై ఇక్ష్వాకు కోరికను మన్నించమని, అతనికి శ్రీరంగ విమానాన్ని ఇవ్వమని చెబుతాడు. అయితే బ్రహ్మ తాను శ్రీరంగని విడిచి ఉండలేనని అంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తాను సరయూ నదీ తీరంలో అయోధ్యలో ఉన్నంతకాలం ప్రతిదినం ఉదయాన్నే తనను ఆరాధించమని, శ్రీరంగం చేరిన తరువాతనైతే మధ్యాహ్నం ఆరాధించమని, తాను ఆ ఆరాధనను స్వీకరిస్తానని చెబుతాడు. సరేనని బ్రహ్మ శ్రీరంగ విమానంతో సహా శ్రీరంగని అర్చామూర్తిని ఇక్ష్వాకు మహారాజుకు ఇస్తాడు. ఇలా భూలోకానికి వచ్చిన శ్రీరంగనాథుడు శ్రీరామచంద్రుని వరకు సూర్యవంశపు రాజుల ఆరాధనలను స్వీకరిస్తాడు. శ్రీరామచంద్రుడు తన పట్టాభిషేక సందర్భంగా అందరికీ అన్ని కానుకలను ఇచ్చి తనను విడిచి వెళ్లలేని విభీషణునకు తన ఆరాధనయైన శ్రీరంగ విమానాన్ని బహూకరిస్తాడు. విభీషణుడు శ్రీరంగ విమానాన్ని తీసుకుని లంకకు బయలుదేరుతూ కావేరీ తీరం చేరాడు. అక్కడ శ్రీరంగని ఒక పవిత్ర ప్రదేశంలో ఉంచి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంతలో ధర్మవర్మ అనే రాజు వచ్చి శ్రీరంగనాథుని అక్కడే వేంచేసి ఉండమని ప్రార్థించాడు. భక్తవత్సలుడైన శ్రీరంగనాథుడు ధర్మవర్మ కోరిక మేరకు అక్కడే సుప్రతిష్ఠితుడయ్యాడు. ఇంతలో విభీషణుడు వచ్చి శ్రీరంగనాథుడు అక్కడే సుప్రతిష్ఠితమవడం చూసి చాలా చింతించాడు. అతని ఆవేదనను గమనించిన శ్రీరంగనాథుడు విభీషణుని ప్రతి రాత్రి వచ్చి ఆరాధన చేసుకోమని చెబుతాడు. అలాగే నేటికీ రాత్రి భాగంలో విభీషణుడు వచ్చి స్వామిని ఆరాధిస్తూ ఉంటాడు. ఈ విధంగా తొలుత చతుర్ముఖుని ఆరాధనగా ఉన్న శ్రీరంగనాథుడు మన భాగ్య విశేషం చేత ఉభయ కావేరీ నదుల నడుమ శయనించాడు. శ్రీరంగం సప్త ప్రాకారాలతో విలసిల్లే దివ్య క్షేత్రం. ఈ 7 ప్రాకారాలు 7 ఊర్ధ్వలోకాలకు సంకేతం. గర్భాలయం గలది మొదటి ప్రాకారం. దీనినే ధర్మవర్మ ప్రాకారం అంటారు. ఇది 240 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది సత్యలోకానికి సంకేతం. రెండవది ఆర్యభట్టాళ్ వాసెల్. ఈ ప్రాకారంలో ముఖ్య విశేషం విరజా మండపం. దీని క్రిందనే విరజా నది ప్రవహిస్తుంది అంటారు. విరజా నది అంటే శ్రీవైకుంఠంలో ప్రవహించే నది అన్నమాట. పరమపద ద్వారం కూడా ఈ ప్రాకారంలోనే ఉన్నది. మూడవది ఆలినాడన్ తిరువీధి. ఈ ప్రాకారంలో చంద్రపుష్కరిణి, తిరుమళిసై ఆళ్వార్ సన్నిధి మొదలైనవి ఉన్నాయి. నాలుగవది అకళంక నాట్టాళ్వాన్ ప్రాకారం. ఈ ప్రాకారంలోనే చక్రతాళ్వార్ సన్నిధి, శ్రీరంగ నాచ్చియార్ సన్నిధి, శ్రీరామానుజుల వారి సన్నిధి కూడా ఉన్నాయి. ఇక్కడ భగవద్ రామానుజుల వారు తమ చరమ శరీరంతో వేంచేసియున్నారు. శ్రీరామానుజులు 1017వ సంవత్సరంలో శ్రీపెరుంబుదూరులో అవతరించి 120 సంవత్సరములు జీవించి 1137లో పరమపదమును అలంకరించారు. 5వ ప్రాకారానికి ఉత్తర వీధి అని పేరు. బ్రహ్మోత్సవ సమయాలలో శ్రీరంగనాథుడు ఈ వీధులలో ఉత్సవానికై వేంచేస్తారు. ఇక్కడే మనవాళ మహామునుల సన్నిధి, జీయర్ స్వాముల మఠాలు ఉన్నాయి. 6వ ప్రాకారం చిత్రి వీధి.
మేషమాసంలో అంటే చైత్రమాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీరంగనాథుడు ఈ వీధులలో ఊరేగుతారు. 7వ ప్రాకారానికి అడవళం జాన్ వీధి అని పేరు. ఇక్కడి నుండి కొల్లడానికి వెళ్లే మార్గం ఉన్నది. తిరుమంగై ఆళ్వార్లకు శ్రీరంగనాథుడు దశావతార రూపంగా ప్రత్యక్షమయ్యింది ఇక్కడే. ఇక్కడే దశావతార సన్నిధి ఉన్నది. ఇలా 7 ప్రాకారాలతో విలసిల్లే శ్రీరంగాన్ని ఆళ్వార్లందరూ కీర్తించారు. ఆచార్య పురుషులు అందరూ ప్రస్తుతించారు. ఇక గర్భాలయానికి వద్దాం. ఇక్కడ శయనించి ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్ అని పేరు. ఈ గర్భాలయంలో 2 స్తంభాలు ఉన్నవి. వీటికి తిరుమణత్తూణ్ అని పేరు. శ్రీరంగనాథుని సౌందర్యాన్ని కనులారా దర్శించినప్పుడు ఆ సౌందర్య ప్రవాహంలో పడి కొట్టుకొని పోకుండా పట్టుకోవడానికిగా ఉన్న స్తంభాలని వీటినంటారు. అంటే శ్రీరంగని సౌందర్యం అలాంటిదన్నమాట. ఉత్సవమూర్తికి నంబెరుమాళ్ అని పేరు. ఈ పేరు రావడానికి ఒక కారణం ఉన్నది. భగవద్రామానుజుల తరువాత ఆచార్య పీఠాన్ని అలంకరించిన వారిలో పిళ్లలోకాచార్యుల వారు ఒకరు. వీరు అష్టాక్షరి మహామంత్రార్థమును వివరిస్తూ ముముక్షుప్పడి అనే గ్రంథాన్ని వ్రాశారు. ఇందులో శ్రీరంగనాథుని వర్ణించే సందర్భంలో నంబెరుమాళ్ పక్కలిలే కాణాలాం, ఈ కళ్యాణ గుణములన్నీ మన పెరుమాళ్ల యందే చూడవచ్చును అని అంటారు. నంబెరుమాళ్ అంటే మన పెరుమాళ్ళు అని అర్థం. ఆ పేరే శ్రీరంగనాథునికి స్థిరపడిపోయింది. అప్పటి నుండి ఉత్సవమూర్తికి నంబెరుమాళ్ అనే పేరు వచ్చింది. షోడశ కళానిధికి షోడశోపచారములు, షోడశ కళానిధికి షోడశోపచారములు, జాడతోడనిత్సలును సమర్పయామి సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే. అలగంగా జనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు, జలధిశాయికిని మజ్జనమిదే. షోడశ కళానిధికి షోడశోపచారములు, షోడశ కళానిధికి షోడశోపచారములు. గర్భాలయం దాటిరాగానే మనకు కనిపించేది చిలుకల మండపం. ఒకప్పుడు శ్రీరంగని ఆలయం శిథిలమై కావేరీ నది ఇసుక మేటలతో భూమిలో కప్పబడిపోగా అక్కడ ఆలయం ఉన్న వైనాన్ని చిలుకలు తమ ధ్వనుల ద్వారా చూపించినవట. అలా చూపించిన స్థానమే ఈ చిలుకల మండపం. ఇక్కడి నుండి ప్రణవాకార విమానంలో ఉండే పరవాసుదేవులను దర్శింపవచ్చును. గర్భాలయానికి పైనున్నదే ఈ ప్రణవాకార విమానం. ఈ విమానం మీద 12 శిఖరాలున్నాయి. ఇవి ద్వాదశాక్షరికి గుర్తు అని కొందరి భావన. అలా కాదు, 4 వేదాలు, అర్ధపంచకం, రహస్యత్రయం అనే వాటికి చిహ్నంగా 12 కలశాలున్నాయని మరికొందరంటారు. ఈ విమానంలో పరవాసుదేవులు వేంచేసి ఉంటారు. వీరు మనం ఎప్పుడు వచ్చి శ్రీరంగని సేవిస్తామా అని ఎదురు చూస్తుంటారు. ఇలా మనకి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మన కోసం ఎదురు చూచి చూచి ఇక రాకపోతే ఇక వీడు రాడు అని తలచి మన పేరు తీసేస్తారట. అంటే కనీసం 60 సంవత్సరాలు వచ్చేంత వరకైనా మనం
శ్రీరంగని దర్శనం చేసుకుని ధన్యులం కావాలని పెద్దల ఆశయం. ఇక్కడ ఒక చక్కని విషయాన్ని చెప్పుకుందాం. అర్చారూపంలో ఉండే శ్రీమన్నారాయణుని దినచర్య ఈ విధంగా ఉంటుందట. ఉదయాన్నే తిరుమలలో సుప్రభాతం వింటాడు. తిరునారాయణపురంలో నిద్ర మేల్కొంటాడు. ప్రయాగ వెళ్లి అక్కడ త్రివేణీ సంగమంలో స్నానాదులు పూర్తి చేసుకుంటాడు అట. ఇక జపం చేసుకోవాలి కదా, కనుక బదరి వెళ్లి జపం పూర్తి చేసుకుంటాడు. ఆ తరువాత భోజనం. పూరీ జగన్నాథం వెళ్లి ప్రసాదం స్వీకరిస్తాడు. ఇక రాచకార్యాలు చూడాలి. అయోధ్య వెళ్లి రాచకార్యాలను పర్యవేక్షిస్తాడు. సాయంత్రం బృందావనం చేరి అక్కడ గోపికలతో విహరిస్తాడు. ఎక్కడెక్కడ తిరిగినా రాత్రికి ఇంటికి చేరాలి కదా, కనుక రాత్రికి శ్రీరంగం చేరి అక్కడ ప్రసాదాన్ని స్వీకరించి శయనిస్తాడు. అలా శయనించే ప్రదేశానికి రక్షణ అవసరం కదా, కనుకనే మనం శ్రీరంగ శ్రియం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ అంటూ ప్రార్థిస్తాం. ఇక ఆళ్వార్లు అనుగ్రహించిన ఒక పాశురంతో ముందుకు సాగుదాం. కుడదిశ ముడియవైతి కుడదిశ వానన్నీటి వడదిశ పిన్బుగాటి తెందిశ ఇలంగలోకి கடல் நிறக்கடவுழந்தை அரவணத்துயல்வாகண்டி உடலன குருகுமானோ என் செய்கேன் உலகத்தீரே.